ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ స్థాయి సంచలనం ఏదైనా ఉంది అనుకుంటే అది గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని. 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుని గడ్డి పోసలా తీసిపారేస్తూ నా పైన పోటీ చేసి గెలవాలంటే చంద్రబాబు కాదు, ఆయన బాబు దిగి రావాలని చెప్పి ఛాలెంజ్ చేశారు. అంతటి కొడాలి నాని రేపు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రిని కాదని తన ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ పార్టీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మైలవరం నుంచి పోటీ చేస్తున్నారు. తన కాదని వెళ్ళిపోయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి వీల్లేదు అన్నటువంటి స్థాయిలో తన గెలుపు కన్నా కూడా వసంత కృష్ణ ప్రసాద్ ఓటమే తన ధ్యేయంగా పావులు గదుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకు గాను గుడివాడ కింగ్ అన్నటువంటి కొడాలి నానిని తీసుకొచ్చేసి మైలవరంలో పోటీ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు అంటే వసంత కృష్ణ ప్రసాద్ను ఢీకనిపోతుంది కొడాలి నాని. వసంత కృష్ణ ప్రసాద్కి డిపాజిట్ లేకుండా చేస్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క పంతాన్ని నెగ్గిస్తాడా అనేటువంటిది చాలా స్వల్పకాలంలో తెలియకపోతుంది. అదే గనక ఇది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే కనుక కరెక్ట్ అయిపోయి కొడాలి నాని కనుక పోటీ కనుక చేయగలిగితే దీన్ని ఎదుర్కోవటానికి కొడాలి నానికి అసలు అతను గుడివాడ వరకే పులి, గుడివాడ దాటితే పిల్లి అని చెప్పేసి ప్రూవ్ చేస్తానని చెప్పేసి వసంత కృష్ణ ప్రసాద్ వర్గీయులు ఛాలెంజ్ చేస్తున్నారు. సరే, ఎవరి ఛాలెంజ్ ఎంతవరకు అనేటువంటిది ఇంకా కొద్ది కాలంలో తెలుస్తుంది మనకి.